తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే క్యూ లైన్లో విషాదం చోటు చేసుకుంది. కడప జిల్లాకు చెందిన భక్తురాలు గుండెపోటుతో మృతి చెందింది. తిరుమల అశ్విని ఆసుపత్రికి తరలించగా అప్పటికే డాక్టర్లు మృతి చెందినట్లు నిర్ధారించారు. అంబులెన్స్ ఆలస్యం చేయటం వల్లనే తన కూతురు చనిపోయిందని టీటీడీ అధికారులపై మృతురాలి తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వస్తూనే ఉంటాం సంవత్సరానికి ఒకటి కానీ ఇక్కడ దేవస్థానం తరపు నుంచి ఎలాంటి సహాయం వాళ్ళకి అందకుండా వాళ్ళు మెడికల్ వాళ్ళని ఒక్కరిని కూడా పంపలేదు. అరగంట సేపు మేమే మాతో పాటు వచ్చిన భక్తులే హెల్ప్ చేశారు. కానీ అందరు పోయి చెప్పినా కానీ వాళ్ళు అదే వస్తుందని చెప్పేసి ఒక అరగంట సేపు మేము అక్కడనే వెయిట్ చేయాల్సింది వచ్చింది. ఒక 10 నిమిషాల ముందు వచ్చేటట్టు వీడికి హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాల ముందు వచ్చినా కానీ మేము ఆమెకు నిలబెట్టడానికి గురిండు, లేదంటే అక్కడే చాలా లేట్ చేసినారు. కాబట్టి ఇలా జరిగింది సార్, మేమేమి చేయలేమని చెప్పేసి ఒక 3/4 గంట సేపు డాక్టర్ చంద్రబాబు నాయుడు వస్తే కాదు సార్, చంద్రబాబు నాయుడు వచ్చి బాగా చేస్తాడంటే ఒక్క ఫోన్ ఉన్నా ఉందా లైన్ లో, ఒక్క ఫోన్ ఉన్న కనీసం ఆయన ఒక్క ఫోన్ ఉన్న పెట్టియాలి. అది ఆయన మీద పగ కాదు, ఒక్క ఫోన్ ఉన్న. ఇప్పుడు మా పిల్ల 30 ఏళ్ళ పాపే పడిపోయింది. ముసలోళ్ళు ఉంటారు, ముత్తుకోళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు. తొక్కిసలు అట్టుంటుంది పోవడంలో రావడంలో. ఉండాలి కదా ఆడాడ లైన్లలో ఫోన్లు వెంటనే అందుకునేటట్టు ఉండాలి కదా. ఎంతసేపు మొత్తుకుంటా అంబులెన్స్ని పిలిచండి ఇక్కడ ఊరుతున్నా. విజిలెన్స్ ఒక ఆయన వచ్చినాడు, వచ్చింది కాల్ చేసినామంటాడే కానీ అన్నీ మా దగ్గర అక్కడే నిలబడుకుంటాడు. ఫోన్లతో మా ఫోన్లు కాదు, వాళ్ళకి డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటాయి కదా వాకీ టాకీలందుకు, వాళ్ళైనా కానీ చేయాలి కదా. వాళ్ళు చేయడానికి వాడు ఏం మాకు ఎక్కడ పోవాలి, ఇంకా ఫోన్లు లేవు. ఎనికి పోయేదానికి లేదు, ముందుకు కిలోమీటర్ల దూరం లోపలికి పోయినాము. దాని నుంచి మనం బయటికి వచ్చి మన ఫోన్ తీసుకొని అన్యాయంగా పోగొట్టుకున్నాం. యుద్ధాలకు వచ్చింది మా బాబు బతికిండు.